హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు తెచ్చేసిన రెసిపీ ఏంటంటే హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ అండి. ప్లీజ్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని స్కిప్ చేసేయండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు కావాల్సినవి ఏంటంటే ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చూసారు కదా, ఇవన్నీ కూడా మొత్తం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్సే. లవంగి మొగ్గలండి, అలాగే మనకి అల్లం అండి, అల్లం, యాలక్కాయలు, సోంపు, జాపత్రి, జాజికాయ అయితే నేను స్కిప్ చేస్తానండి, మరాఠీ మొగ్గలు, అలాగే బిర్యానీ ఆకు, చెక్క, అనాస్ పువ్వు, జాపత్రి అండి ఇది, వెల్లుల్లిపాయలు కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇందులో నేను స్కిప్ చేసేసింది ఏంటంటే ఓన్లీ జాజికాయ, అలాగే జీలకర్ర అండి. జీలకర్ర కూడా మనకి ఈ అన్ని ఫ్లేవర్స్ని డామినేట్ చేసేస్తుంది కదా. మనం ఓన్లీ ఇందులో మిక్సీ పట్టుకోకూడని అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మిరియాలు, అలాగే నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు, నెక్స్ట్ వచ్చేసి సోంపు, ఆ తర్వాత మరాఠీ మొగ్గలు. ఈ 4 కూడా మనం మిక్సీ పట్టుకోకుండా మిగతా పెట్టేసుకుంటాం. నేనైతే ముందు సెపరేట్గా అల్లం వెల్లుల్లి ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత మిగతా మసాలా అంతా కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను. నేను చెప్పిన 4 ఇంగ్రీడియంట్స్ వేయకూడదు మిక్సీలో. సో మిగతా అన్నీ కూడా వేసేసుకుని నేను మిగతా మసాలాలన్నీ కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చెక్క, దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి. సో చూసారు కదా, ఇవన్నీ కూడా వేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఎందుకు సెపరేట్గా వేసానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సెపరేట్గా, ఈ మసాలా అంతా కూడా సెపరేట్గా ఎందుకు వేసానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే మనకి మసాలా ఫ్లేవర్ అంతా కూడా డామినేట్ అయిపోతుంది కదా. అందుకని నెక్స్ట్ చికెన్ కూడా తెచ్చేసుకున్నాను. సో చికెన్ వచ్చేసి మనకి పెద్ద పెద్ద పీసెస్ కింద కొట్టించుకోవాలి. అవి లెగ్ పీసులు అయినా సరే, మామూలు పీసులు అయినా సరే, ఇలా పెద్ద పీసులు కొట్టించుకుంటే ఏమవుతుందంటే మనకి దమ్ బిర్యానీలోకి పెద్ద పీసులే ఉండాలి. సో చికెన్ అనేది నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇందులో కూడా నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఫస్ట్గా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకుని నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కూడా రుచికి సరిపడగా సాల్ట్ వేసేసుకున్న తర్వాత కారం కూడా వేసేసుకున్నానండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడగా మీరు కూడా కారం వేసుకోండి. తర్వాత ఒక స్పూను మసాలా వేసుకుంటున్నానండి. మొత్తం హోల్ గరం మసాలా వేసుకున్న పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకున్నానండి. చూసారు కదా, ఇలా సెపరేట్గానే మీరు కూడా పేస్ట్ చేసుకోండి, ఈక్వల్గా కాదు. నెక్స్ట్ అయితే ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇది అట్లీస్ట్ మనకు ఒక 15 మినిట్స్ అయినా సరే మ్యాగ్నేట్ అవ్వాలి. కారం ఇవన్నీ కలిపేసి మనం బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను. సో పెరుగు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్న తర్వాత బాగా మళ్ళీ కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు గంట తర్వాత మళ్ళీ మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుని మనం బాగా దీన్ని ఉడికించుకోవాలండి. ఇంక వాటర్ గట్రా ఏమి వేయక్కర్లేదు. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి బియ్యం బాగా కడుక్కుని ఒక 15 నిమిషాలు లేకపోతే ఒక అరగంట సేపు అయినా సరే నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు బియ్యంలోకి నేను చెప్పిన మిగతా 4 ఇంగ్రీడియంట్స్తో పాటు మనం పేస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇందులో వేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా జాపత్రి, అనాస పువ్వు, లవంగాలు, యాలక్కాయలు, చెక్క, మిరియాలు. సో ఇలా మొత్తం అన్నీ కూడా బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా మనం మసాలా పట్టేసుకోవాలండి. మసాలా మొత్తం అంతా కూడా మనం మసాలా వేసేసుకోవాలి ఇందులోని. చూసారు కదా, సోంపు కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి.
మనం పేస్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ ఇందులో కూడా వేసుకోవాలి. అంటే తీసుకున్న వాటిలో కొద్ది కొద్దిగానేమో పేస్ట్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగానేమో ఇందులో వేసుకోవాలి. మనం పేస్ట్‌లోకి వేయలేని 4 రకాలు కూడా ఇందులో వేసేసుకోవాలి. డైరెక్ట్‌గానే మిరియాలండి. ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక అరగంట సేపు మనం నానబెట్టుకోవాలి. ఇందులో ఉప్పు అండి. సాల్ట్ వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది ఫుల్‌గా వేసేస్తున్నాను. ఎందుకంటే సాల్ట్ ఎక్కువైపోద్దేమో అనుకుంటారు మీరు. సాల్ట్ అయితే అసలు ఎక్కువ అవ్వదండి. ఎందుకంటే చాలా మట్టుకి మనకి గంజి ద్వారా అనేది వెళ్ళిపోతుంది కదా సాల్టు. సో, సగమే రైస్‌కి పడుతుంది. నేను వచ్చేసి ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఎక్కువ కారం తినలేని వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి. లేదు స్పైసీగా ఉండాలనుకుంటే పచ్చిమిర్చిని వేసుకోండి. ఇదైతే ఆప్షనలే, మన ఇష్టమండి. సో, ఇలాగ మనం మొత్తం ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకుంటే రైస్ అనేది మనకి బాగా నానుతుంది. రైస్ ఎంత బాగా నానితే మెతుకు కూడా అంతే పొడవుగా అవుతుంది. సో, నేను 15 నిమిషాల తర్వాత నేను చికెన్ అనేది ఉడికించేసుకుంటున్నాను. ఇలా చికెన్ మనకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటున్నప్పుడే మనం చికెన్లోనే బిర్యానీ మసాలా అనేది వేసుకుంటున్నాను. ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చిన మసాలా వాళ్ళు వేసుకోండి. నేనైతే ఎవరెస్ట్ మసాలా వేసుకున్నాను. ఆచి కూడా వేసుకోవచ్చు. బిర్యానీ మసాలా అయితే సరిపోతుంది. చూసారు కదా, బిర్యానీ మసాలా కూడా వేసేసుకుని కాసేపు మూత పెట్టుకుని మగ్గనిచ్చుకున్న తర్వాత కస్తూరి మేతి కూడా మనం చికెన్ ఉడుకుతున్నప్పుడే వేసేసుకోవాలండి. కస్తూరి మేతి లేకపోతే బాగోదు. సో, రైస్ ఉడుకుతున్నప్పుడు గంజి తీసుకున్నాను కదా, అందులో కుంకుమ పువ్వు అనేది నేను వేసుకున్నాను. ఇంట్లో చేసుకునే దాంట్లో ఆల్మోస్ట్ మనం కనీసం ఇంట్లో తినే ఫుడ్లో అయినా సరే మనం ఫుడ్ కలర్స్ గట్రా అవాయిడ్ చేయటం మంచిది. సో, నేను కలర్ కోసం అనేది నేను కుంకుమ పువ్వు వేసుకున్నాను. సో, రైస్ కూడా ఉడికిపోతుంది కదా, రైస్ వచ్చేసి మనం స్ట్రైనర్లోకి వాడేసుకోవాలండి, వడపోసేసుకోవాలి. స్ట్రైనర్ కింద ఒక బౌల్ పెట్టుకొని రైస్ అనేది మనం వార్చుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే గంజి అనేది మనకు సెపరేట్గా కిందకు వచ్చేస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దమ్ పెట్టుకునేప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా లేయర్స్లో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే సగం బిర్యానీ టేస్ట్ కూడా వస్తుంది. సో, చికెన్ ఉడికిపోయిన తర్వాత నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసేసుకున్నానండి. మనం కిందకు వచ్చిన సెపరేట్గా గింజ ఉన్నారు కదా, అది ఒక 2 గ్లాసెస్ అయితే మళ్ళీ మనం దమ్ పెట్టుకుని అప్పుడు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మనం 80% కదా కుక్ చేస్తాం. సో, నాకు ఇందాక కడాయిలో అయితే రైస్ కొంచెం కిక్కిరిసిందండి. అందుకని నేను వేరే బౌల్లోకి మార్చేసుకున్నాను. ప్లీజ్ మీరు పెట్టుకునే ముందే పెద్ద పెద్ద గిన్నెలో పెట్టుకోండి. సో, చూసారు కదా, వేడివేడిగా నాకైతే చికెన్ హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా చూసారు కదా. ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకు తింటమే వేడివేడిగా. మీరే సూపర్ వావ్ అంటారు ఖచ్చితంగా.